మరి ఎట్లా అప్రోచ్ అయిన బ్యాంక్ ఎట్లా ఇన్స్టాల్మెంట్ చేసి అవుట్లెట్స్ చూసాను, నేను సోలార్ ప్యానల్స్ అవుట్లెట్స్ చూసాను. అంత ఇన్వెస్ట్మెంట్ అది లేదు కాబట్టి నేను బ్యాంక్ అప్రోచ్ అయ్యాను. 400 to 500 యూనిట్స్ నాకు జనరేట్ చేస్తుంది. సో నా బిల్లు 0. సోలార్ ప్లేట్స్ మరి మా బావ ఇన్స్టాల్ చేయడం జరిగింది. చూడండి, సోలార్ ప్లేట్స్ అనేది మధ్య తరగతి కుటుంబాలకు మరి కరెంటు బిల్లు చాలా భారంగా మారుతున్న ఈ తరుణంలో ఈ సోలార్ ప్లేట్స్ అనేది మంచి అవకాశం. ఈ సోలార్ ప్లేట్స్ మరి డైరెక్ట్ సన్లైట్ నుంచి మనకు పవర్ జనరేట్ చేస్తుంది. ఎలాంటి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. చూడండి, మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ 3.3 kVకి సంబంధించినవి. దాదాపు 400 నుంచి 500 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 month కరెంటు బిల్లు, మనం వాడుకునే కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది. అంటే మధ్యతరగతి కుటుంబాలకు మంచి అవకాశం ఇది. మీరు కరెంటు బిల్లు భారంగా భావిస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం ఈ సోలార్ ప్లేట్స్. మనకు గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది 40% వరకు. సో చాలామందికి ఈ విషయం తెలియక మరి సోలార్ ప్లేట్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా బ్యాంకును అప్రోచ్ కావాలనేది తెలియక చాలామంది దీన్ని పెట్టుకోవడం లేదు. చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. చాలామందికి మీరు షేర్ చేయండి. ఈ సోలార్ ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల మనం కరెంటు బిల్లు అనేది మాఫీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ సోలార్ ప్లేట్స్ అనేది పెట్టుకోవాలని ఎట్లా ఆలోచన వచ్చింది? యాక్చువల్గా మనం ఎన్నో వేస్ట్ అవుతుంటాయి ఎనర్జీ, న్యాచురల్ రిసోర్సెస్. సో అట్లానే ఇప్పుడు సోలార్ మనకి ఇయర్ బై ఇయర్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ రిసోర్స్ కూడా వాడుకోవచ్చు కదా అని ఒక ఐడియా. ఎట్లా అప్రోచ్ అయ్యారు బ్యాంక్? ఆల్రెడీ ఇప్పుడు మనకి బయట అవుట్లెట్స్ ఉంటున్నాయి అక్కడక్కడ, సోలార్ అవుట్లెట్స్ అని ఉంటున్నాయి. సో వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా లోన్ ఫెసిలిటీ ఉందని చెప్పారు. సో నాకు కూడా బాగా యూజ్ అయింది. సో యూనియన్ బ్యాంక్ వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తే 1 month లో లోన్ అనేది ఇదైంది. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఎంత పవర్ జనరేట్ చేస్తుంది? దీని వల్ల నీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఏంది? చాలా బాగుంది. యాక్చువల్లీ 3.3 kV నేను తీసుకున్నా. అంటే ప్లేట్స్ నా ఇంటికి ఎంతైతే సరిపోతుందో అది తీసుకోవడం జరిగింది. సో ఇది 400 to 500 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మై రిక్వైర్మెంట్. సో నాకు సరిపోతుంది కాబట్టి ఓకే. ఎంత కెపాసిటీ కావాలో అది అంత తీసుకోవచ్చు మనం. బిల్లుకి తగ్గట్టు ఎంత కావాలంటే. దీని సర్వీసింగ్ ఏమైనా ఉంటుందా మరి? దీని మెయింటెనెన్స్ ఏముండదు, కానీ వాళ్ళు వారంటీ ఇస్తారు. 10 years 20 years వారంటీ ఇస్తారు. సో ఆ వారంటీ లోపు మీకు ఏదైనా డ్యామేజ్ అయినా వాళ్ళు రిప్లేస్ చేస్తారు. సో మనకైతే ఏం యూజ్ ఉండదు. మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకి వచ్చేస్తుంది ఒక 3-4 years మనకి అంతా అంటే బాగుంటది నాకు ఆలోచన. మనకి ఇయర్ బై ఇయర్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటది కదా. సో ఆ సోలార్స్ అని ఇంత ఎనర్జీ వస్తుంది, మన హీట్ భరించలేకపోతున్నాం. సో ఈ హీట్ ని యూజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటది కదా నాకు ఆలోచన. మా ఇంటికి తగ్గట్టుగా 3.3 kV, ఎవరి ఇంటి వాళ్ళకి ఉంటాయి అవైలబుల్ గా. సో నా తగ్గట్టు 3.3 kV కాబట్టి నాకు 400 to 500 యూనిట్స్ నాకు జనరేట్ చేస్తుంది. సో నా బిల్లు 0 అవుతుంది. ఆల్మోస్ట్ 0. మనం వాడుకోవాలి, ఎందుకంటే న్యాచురల్ రిసోర్స్ కదా. సోలార్ అనేది చాలా యూస్ఫుల్. ఇప్పుడు మనం సోలార్ ఇక్కడ థర్మల్ స్టేషన్స్ లో జనరేట్ చేసిన పవర్ మనం వాడుతున్నాం. యాక్చువల్ కోల్ ద్వారా అవంతా కూడా భూమి డిగ్గింగ్ చేసి మనం పవర్ జనరేట్ చేస్తాం. ఇదైతే మనకి ఫ్రీ అవైలబుల్ ఉంది రిసోర్స్. సో దీనివల్ల ఎటువంటి నష్టం లేదు, ఎన్విరాన్మెంట్ కి ఇక్కడ కూడా ఏ డ్యామేజ్ లేదు. ఇది చాలా యూస్ఫుల్ మనకి. సో ఇది అందరూ ఎంతమంది వీలైతే అంతమంది ఇన్స్టాల్ చేసుకుంటే మనకే బెనిఫిట్. చూశారు కదా, ఒకవేళ సోలార్ ప్లేట్స్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, మా బావగారిని పరిచయం చేస్తాం. థ్యాంక్ యూ.